హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యావతి దేవి నుంచి మాట్లాడినావు అమ్మ నేను తెలియపోయింది తప్పులేమాయే నాకు ఇంకా అన్న లేరు, ఇంకా తమ్ముడు లేరు, నాకు అత్త లేరు, నాకు చెల్లెలు లేరు. ఏడన్న కొడుకు చాలా దాంట్లో పట్టుకోవాల్సినవు అయ్యా గురువరియా నా కొడుకు చదువులు నేర్పు అన్నది. అన్న కొడుకును తీసి గురువుకు అప్పయప్పి ఇంటితో పట్టుకోరి, ఇంటి బాటలు పట్టుకోరి 7 వేడళ్ళకి వచ్చింది ఆ కన్న తల్లి. నా కొడుక 7 విద్యలు ఎల్ల నేర్చుకోర కొడుక, చదువురాని మనిషి సభలో దున్న పోతన్నారు, విద్యలని విద్య పశువులన్నరురా. దొంగలకు దొరకనిది విద్య, పాలలు పంచుకుంటే తరగనిది విద్య. నా కొడుక 1,00,000 వరాల కన్నా అక్షరాలు మిన్నా చదువుకోమ్మ అని పడుకునప్ప చెప్పింది. ఎడంత్రాల మాలికి వెళ్ళిపోయింది సత్యావతి దేవి. ఆ పిల్లగాడు పరిభూషణుడు, 7 పిల్లగాడైన మహాభక్తుడు, మహాసత్యవంతుడు, అన్న మాట తప్పడు, అబద్ధమానడు, సత్యవర్ణ రాదు గన్న కొడుకు. వద్దవద్దనే గురువు పాదాలకు నమస్కారం చేసిండు. గురువుకు దండం పెట్టని వాడు గుణహీనుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తండ్రిని మించిన దేవత లేదు, తండ్రిని మించిన దేవుడు లేడు, గురువుని మించిన దైవత లేదు. నేను ఒక చక్రవర్తి కన్న కొడుకును, మీరు చదువు నేర్పుతే నేను నేర్చుకుంటా. ఓ తండ్రి, నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు, పితృ సమానులు మీరున్నారా అని ఆ గురుపాదం పట్టే వరకల్లా ఎండి పలకిచ్చిండు, బంగారి బలపమిచ్చిండు. ఆ పరిభూషణునికి 6 అక్షరాలు అక్షర శ్రీకారం పెట్టే ఆ పాఠశాల లోపల అక్షరాభ్యాసము చేయించవరకల్లా ఆ బంగారి బలపం పట్టుకొని పరిభూషణుడు చదువులు ఉన్నాడు.
వల్ల ఆ కచ్చిరి కాడలోకమంతా చూడంగా సభికులందరూ సంబరపడంగా వేడికి వచ్చిండు కులంగి కులసగి మగువాన భార్య సత్యవతి దేవి ఆగోయన శుక్రవారం సక్కం గడియ మంచి రోజున్నది ఎలా దశ ఉన్నది ఈ లోపల బామాన సభలోకం చూడంగా అటువంటి పట్టణంలో ప్రజలందరూ చూడంగా నీ తండ్రి కడతాన కంకణము రావే బామాని వారి ఎంబడి పెట్టుకోవాలి ఆగో కన్న కొడుకు పని పూష నుండి ఎంబడి పెట్టుకోవాలి అచిరికాడికి బయలుదేరిండు రామ రామ సత్యవర్ణ మహారాజు వస్తున్నాడయ్యో రామ రమణ ఉయ్యాలలో ఉయ్యాలలో భార్య భర్తలు బయలుదేరినారే రామ రమణ ఉయ్యాలలో దుంపులు దులిపి దుప్పట్లు వర్గలు రాజులు సింహాసనం ఆ ప్రజలందరికీ నమస్కారం చేసిండు సత్యవర్ణ మహారాజు. ఓ ప్రజలారా, నా భార్య సత్యవతి దేవి, నా కొడుకు పరిభూషణుడు, నా కొడుకు 12 ఏళ్ల పిల్లగాడైతున్నాడు. ఇవాళ మీరందరూ చూడంగా ఈ సభలోకమంతా చూడంగా నా భార్య చేతికి కడుతున్నా. ఆగో దాన కంకణం అంటే సామాన్యము కాదు. దాన కంకణం కట్టుకున్న అబద్ధమాడరాదు. దాన కంకణం కట్టుకుంటే అబద్ధమాడితే ఆ సంసారం నాశనం అవుతుంది. ఆగో అంత దండి ఒక్క మాయల గల్లది. అటువంటి దాన కంకణము మీ ప్రజలందరి సమక్షము లోపల నా భార్య దండశైలి కడుతున్నానని ప్రజలకు దండం పెట్టి ఆ రాజు సత్యవర్ణ మహారాజు సత్యవాది
కాల ఎప్పుడు వచ్చినా కాలు కదలది అత్తే దేవి మన ఇంటి ఇందడికి ఎంతమంది వచ్చినా నీ చేత దానం చెయ్యాలే లేదన్న మాట నీ నోట రావద్దు కాదు అన్న మాట నీ నోట రావద్దు నేను దానం ఇయ్యాలని నీ నోట రావద్దు ఎంత టోళ్ళు వచ్చినా ఏ బుచ్చగాడు వచ్చినా ఏ అచ్చగాడు వచ్చినా ఏది దానం అడిగితే గదే ఇయ్యాలే ఇక నన్ను దానం అడుగుతేనే ఓ బావో నన్ను దానం చెయ్య నా భార్య కన్న కొడుకును కాదే ఓ బావ దానం అడుగుతేనే నా భార్య కొడుకును దానం ఇయ్యే ఓ బావ నా ప్రాణం అడిగిన కానీ నా భార్య నీ ప్రాణం అడిగిన కానీ ఓ బావ వచ్చిన వాళ్ళు నా ప్రాణం అడిగినా నీ ప్రాణం అడిగినా మన కొడుకు ప్రాణం అడిగినా గాని నా భర్త ప్రాణం నేను ఎందుకు తీస్తాను అనొద్దే దేవి నా ప్రాణం ఎందుకు తీసుకుంటా నా కొడుకు ప్రాణం ఎందుకు తీస్తాను అని అనొద్దే బామ ఆ మాట నీ నోట రావద్దు నా నోట రావద్దు కొడుకు నోట రావద్దు కానీ ఇంకో మాట చెప్పుతున్నా నా భార్య ఎక్కడ ఉన్న గాని ఓ బావ ఏ రాజ్యం ఉన్న గాని నా భార్య ఏ రాజ్యాన నేనున్నా ఏ దేశాన నేనున్నా మన ఇంటి ముందడికి ఏ అత్తగాల్లో పుస్తకాల్లో వచ్చి దానం పెట్టు తల్లి అంటే నా భర్తే నా ఇంటి కాడ లేడా అని నీ మనసులో పెట్టుకోని నా చేత దానం లేదు నేను గదెందుకు దానం ఎత్తా నేను గిదెందుకు దానం ఎత్తాను అని నువ్వు ఒక్క మాట అన్నట్టు అయ్యేది ఉంటే నేను ఎక్కడున్నా కానీ నేను నిలబడ్డ కాన్నే బుక్కెడు పచ్చి రక్తము గట్టి నా వదలమ్మ నా భార్య ఉన్న సత్తగాలే అన్నవాడదప్పనని నా భార్య నా చేతుల చెయ్యరాదే ఓ బామ నేను సంబరపడ్డ సంతోషపడ్డనయ్యా తాడు లేని కట్టు నాకు కట్టిన వారారా ఎవరొచ్చి ఏదడిగిన దానం ఇవన్నము నాలో నిన్ను దానమడిగితే నిన్ను దానం ఇవన్నము నారా కొడుకును దానమడిగితే కొడుకును దానం ఇవన్నము నన్ను దానమడిగితే నన్ను దానం పొమ్మన్నము నారా నీ ప్రాణము తీవన్నవు నారా నా ప్రాణం అడిగితే నా ప్రాణము తీసుకోమన్నవు కొడుకు ప్రాణం అడిగితే కొడుకు ప్రాణము తీవన్నవా నారా కాడికి వెళ్ళినారా నేను అన్నవాడనప్ప అబద్ధవాడరాను నీ చేతుల చెయ్యెత్తుందరయ్యా ఎవరు వచ్చి అడిగినా తప్పకుండా నేను దానమిస్తా నిన్ను దానమడిగినా దానమిస్తారా నీ ప్రాణం అడిగితే నీ ప్రాణం తీస్తా కొడుకు ప్రాణం అడిగితే కొడుకు ప్రాణం తీస్తారా ఆఖరికి నా ప్రాణం అడిగిన గారి నా ప్రాణం తీసుకుంటారయ్యా అబద్ధవాడపోనే ఓనారా అబద్ధవాడపోనే ఓనారా దేవి కొడుకు ఓనారా ఆకాశ వేరు కొడుకు ఓనారా
చేయి పెట్టింది ప్రమాణం చేసింది అప్పుడు సంబరపడ్డాడు ఆ రాజు సత్యవతిదేవి నా మనసు నమ్మిందమ్మా ఇంతకన్నా మించిన భాగ్యం నాకు ఇంకేమో కావాలి నువ్వెక్కడున్నా నువ్వు దానం అయ్యి నేనెక్కడున్నా నేను దానం చేస్తా దానం మనిషిని నాడు మన ప్రాణం పెరిగిన సంబంధమే అని మాట చెప్పిండు సభలోకానికి దండం పెట్టి సత్యవర్ణ మహారాజు ఆ భార్య నెంబర్ పెట్టుకొని కొడుకుని తీసుకొని 7 ఏడాది మేడల్లా కస్తున్నారే